హాయ్ అండి, అందరికీ నమస్కారం. నేను మీ డాక్టర్ హరి, తెలంగాణ భూగర్భ జల శాఖలో రిజిస్టర్డ్ హైడ్రోజియాలజిస్ట్ పనిచేస్తూ ఉన్నానండి. ఈరోజు ఒక 2 కొత్త టాపిక్ తోటి అయితే ఈ వీడియో ముందుకు రావడం జరిగిందండి. ఈ వీడియో ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుందని చెప్పేసి నేను అనుకుంటా ఉన్నానండి. ఈ వీడియో చూసే ముందు ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా కంప్లీట్గా లాస్ట్ వరకు చూడండి. ఇందులో నేను ఇప్పుడు చెప్పబోయే ఇన్ఫర్మేషన్ మీకు కొద్ది గొప్ప ఎక్కడో ఒక చోటన్నా ఉపయోగపడుతుందండి. అయితే ఈ యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోవాలని చెప్పేసి నేను మనసారా కోరుకుంటా ఉన్నానండి. ఎందుకంటే మీ సబ్స్క్రైబే నాకు బూస్టింగ్ అండి. మీరు చేసుకునే సబ్స్క్రైబ్ నాకు ఎంతో ఉపయోగపడుతుందండి. మరిన్ని వీడియోతో మీ ముందుకు వచ్చే ప్రయత్నం చేస్తానండి. సో తప్పకుండా వీడియోని అయితే సబ్స్క్రైబ్ చేయండి, మరియు లైక్ చేయండి. మీకు సంబంధిత పర్సన్కి అయితే షేర్ చేయండి అండి. కొద్ది గొప్ప మీకు తప్పకుండా ఈ సొసైటీలో ఉపయోగపడుతుందండి. ప్రతి రైతు సోదరులకినా ఉపయోగపడుతుంది. ఇష్యూ టాపిక్ ఏంటంటే, నేను భూగర్భ జల సర్వే అయితే చేస్తూ ఉన్నానండి. మీకు అందరికి తెలిసిన అంశమే. ఈ భూగర్భ జల సర్వే అనేది తెలంగాణ రాష్ట్రంతో పాటు పక్కనున్నటువంటి ఆంధ్రప్రదేశ్ మరియు తమిళనాడు మరియు కర్ణాటక ఈ 4 రాష్ట్రాల్లో అయితే నేను సర్వే చేస్తూ ఉన్నానండి. ఈ సర్వే చేసిన సర్వేలో నేను ఇచ్చే రిజల్ట్ పర్సంటేజ్ ఎంత అంటే దాదాపు 92 నుంచి 95% ఇస్తూ ఉన్నానండి. మరియు ఈ 3 నుంచి 8% అంటే 8 నుంచి 3% వచ్చేసరికి మనం రికమెండ్ చేయలేకపోతా ఉన్నామండి. అది రికమెండ్ చేయకపోవడానికి గల కారణాలు ఏంటంటే, లోకల్లో ఉండే హైడ్రోజియాలజికల్ కండిషన్ కావచ్చు, లేదంటే జియాలజికల్ కండిషన్ కావచ్చు, అక్కడ లిథలాజికల్ కండిషన్ కావచ్చు, బాగోలేనప్పుడు ఆ ఫార్మేషను కరెక్ట్గా లేనప్పుడు బోర్లు ఫెయిల్యూర్ అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. కాబట్టి మేము రైతుకు ముందే అలర్ట్ చేస్తూ ఉంటామండి. కాబట్టి ఈ 3 నుంచి 8% అనేది రైతులు ఖచ్చితంగా కన్సిడర్ చేయాలండి. ఎందుకంటే 100కి 100% సక్సెస్ రేట్ అనేది ఏ జియాలజిస్ట్ ఎక్కడ కూడా ఇయ్యాడండి. ఎందుకంటే ఆ కండిషన్ బాగలేనప్పుడు ఖచ్చితంగా దాన్ని మనం రైతుకు ముందే ఇంటిమేషన్ చేయాల్సి ఉంటుంది. ఎందుకంటే ఇవ్వకుండా మనం ఏదో ఒకటి గుడ్డిగిస్తే రైతుకు చాలా వరకు లాస్ అయ్యే అవకాశాలు ఉంటాయండి, బోర్ గుడ్డిగా వేసుకుంటే. సో మేము ఈ లెవెల్లో అయితే భూగర్భ జల సర్వే అయితే డీటెయిల్గా మేము సర్వే చేసి రైతుకు అయితే డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేసి మేము ఈ భూగర్భ జల సర్వే అయితే చేస్తూ ఉన్నామండి. ఈ భూగర్భ జల సర్వేతో పాటు వాటర్ క్వాలిటీ అనాలిసిస్ అండి, అంటే భూగర్భ జల పరీక్ష అంటాం దీన్ని. ఈ భూగర్భ జల పరీక్ష అనేది వాటర్ మీద మేము డీటెయిల్గా నేను 7 సంవత్సరాలు రీసెర్చ్ చేయడం జరిగిందండి. నాకు 7 సంవత్సరాలు ఎక్స్పీరియన్స్ ఉండటం వలన ఈ వాటర్ క్వాలిటీ అనాలిసిస్ మీద నేను సర్వీస్ ఇద్దామనే ఉద్దేశంతో అయితే ఈ సర్వీస్ను నేను యాడ్ చేసుకుంటా ఉన్నానండి. ఈ సర్వీస్లో ముఖ్యంగా ఈ వాటర్ అంటే మీ దగ్గర ఉన్నటువంటి వాటరు ఏదన్నా మీకు ఇబ్బంది కలిగినట్లయితే మాకు సంప్రదిస్తే మేము ఆ వాటర్ కలెక్ట్ చేసి డీటెయిల్గా అనాలిసిస్ చేసి మరలా మీకు రిపోర్ట్ ఇచ్చే ప్రయత్నం చేస్తామండి. ఆ వాటర్ తాగొచ్చా తాగకూడదా, తాగితే దాన్ని తీసుకునే ప్రికాషన్స్ ఏంటనేది మేము డీటెయిల్గా చెప్తాము. ఈ వాటర్లో కావాల్సింది మేజర్గా మనం తెలుసుకోవాల్సిన అంశాలు ఏంటంటే, ఒకటి ఫిజికల్ పారామీటరు, రెండోది కెమికల్ పారామీటరు, మూడోది బయాలజికల్ పారామీటర్ అండి. కాబట్టి ఈ 3 పారామీటర్ను బ్యాలెన్స్ చేసుకుంటూ వాటర్లో ఉండే మనకు ఏదైతే WHO స్టాండర్డ్ కావచ్చు, లేదంటే BA స్టాండర్డ్ కావచ్చు, లేదంటే అప్పా స్టాండర్డ్ కావచ్చు, ఈ స్టాండర్డ్ బ్యాలెన్సింగ్గా ఉందా లేదా అనేది దాన్ని తగ్గట్టుగా మనం వాటర్ కన్జ్యూమ్ చేసుకుంటే తప్పకుండా మనకి ఎక్కడికైనా హెల్త్ ఇష్యూస్ రాకుండా ఉంటుందండి. ఈ విషయాలు డాక్టర్ గారు చెప్తారు మీకు. కాబట్టి ఈ విషయాలను మీరు ఖచ్చితంగా స్వీకరించాలి. మూడో ఇన్ఫర్మేషన్ ఏంటంటే సాయిల్ టెస్ట్ ఇన్వెస్టిగేషన్ అండి. వాస్తవానికి సాయిల్ టెస్ట్ ఇన్వెస్టిగేషన్ భూసార పరీక్ష అనేది వాస్తవానికి భారతదేశంలో రైతు లేనిదే మనకు భారతదేశం అనేది లేదండి. రైతు భారతదేశానికి వెన్నెముక లాంటివాడు. రైతు మొట్టమొదటగా తెలుసుకునేది ఏంటంటే భూసార పరీక్ష గురించి అండి. ఈ భూసార పరీక్ష అనేది చాలా ముఖ్యమైనదండి. ఈ భూసార పరీక్ష నేను చేస్తూ ఉన్నాను. ఈ భూసార పరీక్షలో మేజర్గా మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే, ఇందులో 3 పారామీటర్స్ ఉంటాయండి. ఒకటి pH అంటాం, అండ్ EC, రెండోది వచ్చేసి NPK అంటామండి, మూడోది వచ్చేసి మైక్రో న్యూట్రియంట్స్ అంటామండి. ఇందులో ఉన్నటువంటి ఏదైతే ఈ పారామీటర్స్ ప్రాపర్గా అక్కడ ఉన్నదా లేదా అని తెలుసుకొని భూమిలో ఏ పంట వేసుకోవాలి, ఏ పంట వేసుకోకూడదు అనేది మేము డీటెయిల్గా అంటే ఆ సాయిల్ కలెక్ట్ చేసుకున్న తర్వాత ఆ ప్రొసీజర్, ఆ మెథడ్స్, ఆ పద్ధతులు ఏదైతే ఉంటాయో ఆ పద్ధతి ప్రకారంగా మేము తీసుకొని సాయిల్ శాంపిల్స్ని ల్యాబొరేటరీకి తీసుకెళ్ళి ల్యాబొరేటరీలో అనాలిసిస్ చేసి వచ్చిన రిపోర్టు ఆ పర్సంటేజ్ ఎంత ఉందనేది మీకు చెప్తాము. ఆ చెప్పిన పర్సంటేజ్ మేరకు అక్కడ ఏ పంట వేసుకోవాలనేది మేము సజెషన్ చేస్తామండి. ఆ పంట వేసుకుంటే మీరు తప్పకుండా మంచి ఫలితాలను అయితే పొందే అవకాశాలు ఉంటుందండి. సో ఇలాంటి విషయాలు చాలా క్లియర్గా అర్థమైంది అనుకుంటున్నా. మీరు ఖచ్చితంగా ఇలాంటి విషయాలను మీరు స్వీకరించాలండి. సో థ్యాంక్ యూ. ఇలాంటి వీడియోలను మీరు ఖచ్చితంగా సపోర్ట్ చేసుకుంటూ మమ్మల్ని ఆశీర్వదించాలని చెప్పేసి నేను మనసారా కోరుకుంటా ఉన్నానండి. సో థ్యాంక్ యూ. జై హింద్, జై జవాన్, జై కిసాన్.